హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. 'ఈగల్' సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అయిందా లేదా తదితర వివరాలను తెలుసుకుందాం. నమస్కారం శ్రవణ్ కుమార్. నమస్తే అండి. రవితేజ గత 2 సినిమాలు చాలా ఫ్లాప్‌ని ఇచ్చాయి. 'ఈగల్' సినిమా హిట్ అవుతుందంటారా? ఎలా ఉంది? రవితేజది గత తాలూకు చిత్రాలు 'టైగర్ నాగేశ్వరరావు' యావరేజ్ అని చెప్పొచ్చు, నాట్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. హ్మ్. 'ధమాకా' కూడా మంచిగానే ఇచ్చింది కలెక్షన్. కేవలం 'రావణాసుర' ఒకటే డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. హ్మ్. సో మొత్తం మీద చెప్పుకోదంతటువంటి గొప్ప రికార్డ్ అయితే ఏం కాదు. 'టైగర్ నాగేశ్వరరావు' కానీ 'ధమాకా' మంచిగానే ఉన్న ఆ 2 క్యారెక్టర్లు ఉండడం అదంతా కూడా చిన్నప్పటి కనిపిస్తూ ఫ్లాప్ అని కూడా చెప్పలేము, కానీ హిట్ అయితే కాదు అది. సో ఎబో యావరేజ్ అని చెప్పొచ్చు. అంటే కొన్న వాళ్ళకు అలా పెట్టుబడి ఏదో వచ్చేంతగా ఉంటుంది, కానీ పెద్దగా లాభాలు తెచ్చు అయితే కాదు. సో మొత్తం మీద యావరేజ్ సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమా మరే ఖచ్చితం చేశాడు, మళ్ళీ హ్యాట్రిక్ ఫెయిల్యూర్ ఉండకూడదు అని ఆ క్రాక్ చిత్రం తాలూకు హిట్ రావాలి అని మళ్ళీ కోరుకోవడం. ఎందుకంటే చాలా చిత్రాల తర్వాత క్రాక్ వచ్చింది, హిట్ ఇచ్చింది. మళ్ళీ ఏమంటే హిట్ వస్తుంది అనుకున్నాడు, అంతగా సాటిస్ఫై చేయలేదు. సో కసితో చేసిన సినిమా ఒక హీరో ఇమేజ్ని, హీరో బ్రాండ్ని వాడుకోవడంలో ఎంతవరకు ఆప్టిమం లెవెల్ ఉంటుందో అంతవరకు వాడుకున్నారు ఈ సినిమాలో. ఒక రవితేజ మాస్ హీరో, మాస్ అంటే ఎలా ఉండాలి, మాస్ పేరు తగ్గటువంటి చిత్రం ఎలా చేయాలి అని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కథ రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ చిత్రం. తరం ఎక్కువ డైరెక్టరు కార్తీక్ ఘట్టంనేని, వాస్తవానికి కెమెరామెన్ ఛాయాగ్రాహకుడు. జనరల్గా మన నృత్య దర్శకులు డైరెక్టర్ అయిన విషయం మనకు తెలుసు. డైలాగ్ రైటర్ డైరెక్టర్లు అవుతుంటారు, కెమెరామెన్ డైరెక్టర్ అవుతుంటారు. సో ఆ కేవలకనే ఘట్టంనేని కార్తీక్ కూడా డైరెక్టర్ అయ్యాడు. డైరెక్టర్తో పాటు తనలో కెమెరాతో పాటు డైరెక్షన్ వ్యూ కూడా ఉందని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. డైలాగ్ రైటింగ్లో కూడా ఆయన మార్కు, స్క్రీన్ ప్లేలో ఆయన మార్కు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఒక హీరోని ఏ విధంగా ఎలివేట్ చేయాలో అంతకు మించి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ రేంజ్లో ఈగల్ సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ ఉందండి. జనరల్గా ఒక సినిమాలో హీరో ఇంట్రడక్షన్ ఎలివేషన్స్ ఎన్ని ఉంటాయి? ఉదాహరణకు మీరు చెప్పండి. సాధారణంగా 1 లేదా 2 ఉంటాయి. ఇంట్రడక్షన్ సీన్ ఒకటి ఉంటుంది, అదే హీరోని ఎలివేట్ చేస్తుంది. అస్సలు ఆయన అనితర సాధ్యుడు, ఒక 20 మంది పట్టుకున్న ఆగడి 100 మందిని కొట్టేస్తుంటాడు, ఎలాంటి సమస్యలను పరిష్కరిస్తాడు. ఈయనకు ఒక టాస్క్ ఉంటుంది, అంటే ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు అని ఆ సీన్లో చెప్పేస్తాడు. అంటే ఆ చెల్లెకి అన్యాయం ఏం చేసినావు అన్ని పగ తీర్చుకుంటామా, కుటుంబాన్ని అన్యాయం చేసినట్టు పగ తీర్చుకుంటామా, ఆ ఊరి కోసం ఈయన త్యాగం చేయడం అని ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ని ఎలా ఫిల్ చేశాడు, దాంతోపాటు హీరోయిన్తో ఎలా పాటలు పాటి శుభం చేశాడు అనేది సినిమా తరహా. మొత్తం ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది, ఒక ఎలివేషన్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో 60 సీన్లు ఉంటే 55-58 సీన్లు హీరో ఎలివేషన్కి ఉన్నట్టుగానే ఉంటుంది. ప్రతి సీన్ ఒక ఇంట్రడక్షన్ ఉన్నట్టుగా ఉంటుంది. ప్రతిదీ ఫస్ట్ హీరోయిన్ స్టార్టింగ్ సీన్ తోటే ప్రారంభమైనటువంటి ఆ సస్పెన్స్, ఆ ఎలివేషను, ఒక హైప్. హీరో ఏంటి అమ్మ, ఏం జరిగింది, అసలు హీరో బ్యాక్గ్రౌండ్ ఏంది, హీరో చనిపోయాడా, ఎందుకు చనిపోయాడు, ఇట్లా ప్రతిదీ మనకు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ స్టెప్లో, ఇంకా నెక్స్ట్ ఫ్లాష్ బ్యాక్లో, ఇంకా నెక్స్ట్ నేరేషన్లో మనం ఆ సస్పెన్స్ విడుతాం అనుకుంటుంటాం. ఆ క్యూరియాసిటీ అలా పెంచుకుంటూ వెళ్తున్నాడు. టోటల్గా ఈ కథ ఏంటంటే, అనుపమ పరమేశ్వర్ ఒక ఔత్సాహిక జర్నలిస్ట్తో పాటు ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ని కూడా చెప్పొచ్చామని. దాని యాదృచ్ఛికంగా ఒక కాటన్ ఏదో వస్తువు కొంటుంది. దాంట్లోకి ఏంటంటే ఇంత బ్రాండెడ్ కాటన్కి ఇంత బ్రాండ్ పేరుంది, కానీ ఈ కాటన్కి ఇంత పేరు ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చిన పేరు తెచ్చిన ఒక వ్యక్తి అదృశ్యమైపోయాడు. గత సంవత్సరం నుంచి కనిపించట్లేదు. 1 సంవత్సరం పైగా అయింది. ఎక్కడికి పోయాడు? ఒక ఇంట్రెస్ట్ టాపిక్. అరే భలే ఉంది ఇది. నిజంగానే ఒక కాటన్ పత్తి రైతు, పత్తి ఉత్పత్తిని ఆ కాటన్గా వస్త్రాలుగా తయారు చేయడం, దానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేయడం, ఇంటర్నేషనల్ స్థాయిలో దాన్ని క్రేజ్ తీసుకురావడం, ఇదంతా చేసిన ఒక వ్యక్తి అదృశ్యమైపోయాడా, ఎలా చనిపోయాడు, చంపబడ్డా, ఇది తెలుసుకోవాలనుకుంటుంది. ఇదే ఆర్టికల్గా రాస్తుంది ఆమె అనుపమ పరమేశ్వర్. రాసినటువంటి ఆర్టికల్ వాళ్ళ యాజమాన్యానికి ఇస్తే మనకు తెలుసు మీడియాలో ఎలా ఉంటుందో. కింద కంట్రిబ్యూట్ ఒకటి పంపిస్తాడు, అక్కడ డెస్క్ ఒకటి ఉంటుంది, పైన చోడులు ఉంటారు, రకరకాల మనుషులు రకరకాల కోణంలో రాస్తుంటారు. ఇంపార్టెన్స్ ఏంటో అన్ఇంపార్టెంట్ ఏంటో వీళ్ళే డిసైడ్ చేస్తుంటాడు. లేదా మేనేజ్మెంట్ ఒక రకమైనటువంటి పొలిటికల్ ఎజెండా ఉంటుంది, లేదా ఒకరి నాలెడ్జ్ని ఇంకోటి యాక్సెప్ట్ చేయకపోవడం, ఇట్లా అవన్నీ మనం చూసింది ప్రాక్టికల్గా. అలాగే ఈ అనుపమ పరమేశ్వర్ ఇచ్చినటువంటి ఆర్టికల్ లేదండి
వేలాట్యం కాదు ఏదో మనకు అంటే ఎక్కడో మూలకు పడేస్తారు. ఆ మూలకు ఎక్కడో పబ్లిష్ అయి ఉంటుంది. అయినా కూడా ఒక పత్తికి బ్రాండింగ్ మీద తెచ్చినటువంటి ఒక కనిపించడం లేడు అనే విషయాన్ని ఆర్టికల్ చిన్న పేజీలో చిన్న కార్నర్లో వేసిన ఐటెంకు ఈ దేశ అత్యున్నతమైనటువంటి సంస్థలైనటువంటి సేడి రా సంస్థలు కదలడం ఏంటి నేను ఆసక్తిగా అదేంటో తెలుసుకోవాలి, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని ఈ తలకోనకు వచ్చేస్తుంది. తలకోన ప్రాంతంలో బ్రాండెడ్ ఫ్యాక్టరీ, బ్రాండెడ్ కాటన్ పత్తి దానికి ఇంటర్నేషనల్ పేరు ఉంది అన్నట్టు. అక్కడికి ఏం జరిగిందో తెలుసుకొని వస్తే తీరా ఆ కొండ దగ్గరికి రావడానికి కూడా హైపే క్రియేట్ చేస్తారు. ఆ కొండ ఎటు పోవాలని ఇలా చూడడం, సస్పెన్స్ అక్కడికి వెళ్ళాలా అనడం, ఇట్లా హైప్ క్రియేట్ చేస్తుంటుంది ప్రతి సన్నివేశం. అంటే ఆ కొండ దగ్గరికి చేరడం కూడా ఒక ఎమోషనల్ డ్రామా. తీరా అక్కడికి వెళ్తే ఆ కొండ అంతా కూడా కాల్చబడి యాష్ చేయబడి ఉంటుంది ఆ ప్రాంతం. వీళ్ళ కాటన్ ఫ్యాక్టరీ ఎక్కడైతే చెప్పబడుతుందో అదంతా కూడా ఫస్ట్ టైం ఆడ ఈ రవితేజ విగ్రహానికి ఒక ఆయన వచ్చి నైవేద్యం పెట్టడం, ఆయన కూడా అదే హైప్ తోటి చెప్పడం, ఆయన ఒక విధ్వంసం అమ్మ, ఆయన ఒక యుద్ధం అమ్మ అని చెప్పి డైలాగ్ చెప్పడం. అది ఏం జరిగిందో చెప్పలేకపోవడం. మళ్ళీ వెంటనే నెక్స్ట్ సీన్ అసలు ఇదేమన్నీ తెలవాలంటే లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు అంతే చెప్తాడు. అతను ఒక విధ్వంసం, ఆయన ఒక యుద్ధం అని, అతను ఒక ఈగల్లని విషయం అయితే ఒక్కొక్క సీన్ చెప్తుంటాడు. విషయం అయితే మొత్తం అర్థం కాదు. మళ్ళీ అక్కడి నుంచి వెళ్తే ఈ లోకల్ లీడర్ రాజకీయాల క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది అక్కడ. ఆ మున్సబ్ గారు ఆ లోకల్ నాయకుని కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పిఏగా సింహారెడ్డి, అతను కథ చెప్పడానికి నారేట్ చేయడానికి అతను ఒక 3-4 సీన్లు ఉంటాయి. అతను చెప్పిన అలాగే ఉంటుంది. ఎవరు చెప్పినా ఆ పత్తి ఫ్యాక్టరీ అక్కడ కాలి బూడిదైపోయింది, అదంతా లేదు, విధ్వంసం జరిగిపోయింది. ఆ తాలూకా హీరో అనే రవితేజ చనిపోయాడు. ఎలా చనిపోయాడో తెలియదు. ఆ మార్గశిర రాత్రి జరుగుతుంది, అదంతా కూడా అమ్మవారి జరిగిందని చెప్తుంటాడు జాతర ప్రకారం. ఆ మార్గశిర రాత్రి ఆ రోజు ఏం జరిగింది అనేది హైప్. నిజంగా మరి ఆ రోజు ఏం జరిగింది, ఎట్లా చనిపోయాడు అంటే ఒక్కొక్క సీన్ వెళ్తున్నా కూడా ఇంకా క్లారిటీ రాకపోవడం, ఇంకా ఆసక్తి రేగించడం. సినిమా నడుస్తుంది చెప్పు, మన అంచనాలకు దూరంగా పక్కకు స్కిప్ అవుతుంటుంది కథ అంతా కూడా. మనం ప్రశ్న చెప్పగానే మనం ఏమనుకుంటున్నాం, అక్కడ ఆ పత్తి గురించి ఆ ఊరికి వచ్చాడు, ఏదో జరిగింది అని ఊహించుకునే లోపు ఆ లోకల్ రాజకీయం, ఆ ఓట్ల కోసం ఆ పత్తి ఫ్యాక్టరీలోకి లోకల్ నాయకుడు ఏంటి అజయ్ ఘోష్ వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, వాళ్ళు కాదనడం, ఓహో అంటే లోకల్ రాజకీయాలు సర్పంచ్ వాటికి ఇదో గొడవలు వస్తుంది అనుకుంటాం. ఆ క్యారెక్టర్ చెప్పేలోపు ఈలోపు మాఫియా వస్తుంది, ఇంటర్నేషనల్ మాఫియా వచ్చేసి ఈ పత్తి ఫ్యాక్టరీ ఉన్న గుట్ట అంతా కూడా బాక్సైట్ కన్నులు ఉన్నాయి, అది నాకు కావాలి, ఖాళీ చేయించడం డీల్ కుదిరించుకుంటాడు లోకల్ సర్పంచ్. ఆహా దీనివల్ల అయింది అనుకుంటాం, కానీ దానివల్ల కూడా కాదు, వాడు పారిపోతాడు. ఇలా ఈయన బీభత్స ఖండం చూసి, యుద్ధం చూసి, ఈ ఫైటింగ్ నేపథ్యం అంతా కూడా అతను సరెండర్ అయిపోతాడు. మరి ఇంకేం జరుగుతుంది అనగానే ఒకవైపు అన్నలు నక్సలైట్ కూడా ఈయన కోసం వెతుకుతుంటాడు, ఆ పత్తి ఆ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి చూస్తుంటారు. ఒకవైపు బాక్సైట్ మాఫియా, ఒకవైపు లోకల్ రాజకీయాలు, ఒకవైపు నక్సలైట్లు, ఒకవైపు టెర్రరిస్టులు, ఒకవైపు చీకటి సామ్రాజ్య మాఫియా ఇంటర్నేషనల్ డాన్స్. వెరసి ఈ పత్తి ఫ్యాక్టరీ మీద ఏం జరిగింది, అది ఎందుకు కాలిపోయింది, హీరో చచ్చిపోయాడా లేడా అనేది సినిమా క్లైమాక్స్. అంటే ఇక్కడ సినిమా చూస్తున్నంతసేపు అధ్యాంతం, ప్రతి సీన్ కూడా నెక్స్ట్ సీన్ ఏమవుతుంది అని ఒక సస్పెన్స్. ఇది ఎలా ఉందంటే మామూలు వ్యవహారిక భాషలో చెప్పాలంటే మనం వీకెండ్ సండే రోజైతే చికెన్ తింటుంటాం జనరల్గా. 3 పూటల 7 రోజులు చికెన్ భోజనం పెట్టినట్టుగానే సినిమా మొదటి సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు అదే ఎమోషనల్, అదే ఫైటింగు, అదే హీరోని ఎలివేట్ చేస్తూ ఎమోషనల్గా ఈయన అనితర సాధ్యుడు, ఇతనికి ఎదురు లేదు, ఈ డైలాగ్ కూడా అలాగే ఉంటాయి. అతడు కనిపించడమ్మా, అతడు వ్యాపించి ఉన్నాడు. హీరో ఈ డైలాగ్ చూడ ఎంత బాగా రాశాడు మణిబాబు. హీరో కనిపించడమ్మా, ఇక్కడ ఆయన కనిపించకుండా వ్యాపించి ఉన్నాడు అంటే ఒక విశ్వంలో దేవుడు వ్యాపించి ఉంటాడు, దైవత్వం చూపిస్తుంటాడు. ఇంకొక డైలాగ్ కూడా మంచి చాలా వాల్యుబుల్ డైలాగ్. భగవద్గీతని మనం భాష వచ్చినంత చదివితే మాత్రం గొప్పతనం కాదు, భావం తెలవాలి, అర్థం చేసుకోగలగాలి. అట్లాగే ఈగలు కూడా అదే చెప్తుంటుంటాడు. ఇట్లా ప్రతిదీ డైలాగు ఏం చూసుకున్న ఎమోషనల్ డైలాగు, మీనింగ్ఫుల్ డైలాగులు,
అతను కద్దరి చొక్క అతను ఒక యుద్ధం ఇతను ఒక విధ్వంసం ఈయన ఒక విధ్వంసంగా ఆయన పోల్చుకుని రవితేజ డైలాగులు ఉంటాయి. డైలాగులు చాలా తక్కువ ఉన్నాయి రవితేజకు దీంట్లో. బట్ ఆయనను వర్ణిస్తూ చెప్పిన డైలాగులు మామూలుగా లేదు, భయానక బీభత్సంగా ఉన్నాయి ఒక్కొక్క డైలాగులు కానీ, ఆయన యాక్షన్ సీక్వెన్స్ కానీ. అందుకనే ఈ సినిమా గురించి చెప్పాలన్నా, రవితేజ యాక్షన్ గురించి చెప్పాలంటే భయానక బీభత్సం, విధ్వంసకరంగా ఉంది. అంతకరంగా భయంకరంగా ఒక్కొక్కటి అల్టిమేట్ లెవెల్, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్గానే ఉంది. ఇట్లాంటి మాస్ ఎలిమెంట్స్తో చిత్రం. చిన్న మైనస్ ఏంటంటే ఈ చిత్రానికి మహిళా ప్రేక్షక ఆదరణ, ఇట్లాంటి కుటుంబ కథనా చిత్రం ఆలోచించే వాళ్ళు రాకపోవచ్చు. మిగతా వాళ్ళంతా కూడా ఏదైతే హీరోని మాస్ ఎలిమెంట్ చూసి ఇష్టపడుతూ ఫేవరెట్స్ అయ్యి అభిమానులుగా స్థిరపడుతుంటారో అట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే రవితేజకి మళ్ళీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా పెరుగుతుంది. మనది ఇప్పుడు కమర్షియల్ వాల్యూ ప్రకారం చూస్తే ఇది పాన్ ఇండియా చిత్రం. ఇతర లాంగ్వేజ్లలో ఈ ఫైటింగ్ అవి ఇష్టపడతారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ మళ్ళీ కలెక్షన్ పరంగా సూపర్ డూపర్ సక్సెస్ వస్తుంది. ఒక ఇంగ్లీష్ హాలీవుడ్ స్టేజ్లో ఉంది. ఈ సినిమాకు ప్లస్ ఏమిటంటే ఈ సినిమాకు అన్ని ప్లస్లే. రవితేజ ప్లస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్టర్ బాగున్నాడు, మన ఈ డైలాగ్స్ రైటింగ్ బాగుంది, మణిబాబు రాసినటువంటి డైలాగ్స్, కెమెరా బాగుంది, ఆర్ఆర్ బాగుంది. ఇకపోతే కొంచెం సాంగ్స్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా వినే సాంగ్స్లా మనం పాడుకునేలా లేకుండా ఆ చూస్తున్న తెర మీద చూసి చెప్పు పర్లేదు అనిపించేలా ఉంది. ఆర్ఆర్ మాత్రం సూపర్ స్కోర్ ఉంది. ఇకపోతే థ్రిల్స్ అయితే ఉన్నాయి చూసారా, హీరోని ఎలివేట్ చేస్తున్నటువంటి థ్రిల్స్. ఆయన గన్ బుల్లెట్ కాల్చి సిగరెట్ తాగడం కానీ, అతను ఫైటింగ్ సీక్వెన్స్లో డ్రైవ్ చేసుకుంటూ జీప్ నుంచి దుంకడాలు, అది టర్న్ అవ్వడాలు, వెపన్స్ అన్ని ఒక్కసారిగా ఇట్లా దేవునికి అయస్కాంతంగా మనం అతున్నట్టు మన రోబో చిత్రంలో చేసినట్టు కనపడడం కానీ, ఒక ప్రతిదీ క్లైమాక్స్ లెక్కనే ఉంటుంది. హై క్లైమాక్స్ ఎట్లా ఉంటుంది సినిమాలో, అది మొదటి ఫైటింగ్ అయితే అట్లనే ఉంటుంది. ఒక ఫైటింగ్ సీక్వెన్స్ ఇంటర్వెల్లో ఈ ఇండియన్ దళాలు కూడా ఆయన మీద దాడి చేస్తానికి ప్రయత్నం చేస్తాయి. తర్వాత నక్సలైట్లు ప్రయత్నం చేస్తారు, టెర్రరిస్ట్ రావడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన అటాక్ చేసి అందులో ఉన్నటువంటి ఐటమ్ తీసుకెళ్లాలని. అయితే ఇక్కడ దీంట్లో థ్రిల్లింగ్ ఉంటుంది ఆ సీన్లో. మన ఇంటికి గ్రిల్స్ గోడలు ఉంటాయి కదా, గ్రిల్స్ కడతారు కదా, అంతసేపు గ్రిల్గానే కనపడుతుంది, ఐరన్ గ్రిల్స్ కనపడుతుంది. ఒక్కసారిగా అవి ఇచ్చుకొని ప్రతి గ్రిల్ ఐరన్ గ్రిల్ కాస్త గన్నుగా ఉంటుంది అన్నమాట. రిమోట్ కంట్రోల్ గన్స్ అవన్నీ వరుసగా పేల్చి చేస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఇది ఒక యాక్షన్ మూవీలా చూసుకోవాలి. ఇవన్నీ ఫాంటసీగా ఉంటుంది, నిజంగా అసాధ్యం కాదనుకో ఆ గన్స్, ఆ విధానాలు. ఒక పబ్జీ గేమ్లో ఆడుతుంటే ఎలా ఉంటుందో అతడు అంటాడు, చిన్నపిల్లల క్యారెక్టర్ చెప్తుంది, ఒక పబ్జీ గేమ్లో సీక్వెన్స్లో ఇక్కడ తెర మీద కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. పబ్జీ గేమ్ ఆడే వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతుంది. అంటే ఆ కాల్చడం కానీ, ఆ థ్రిల్నెస్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ కూడా ఒక పబ్జీ గేమ్తో పోల్చుతుంది ఈ సినిమా. మొత్తం మీద కథ ఏమిటి అంటే తను వ్యక్తిగతంగా కుటుంబం నష్టపోయాడు హీరోయిన్ని. దాని తాలూకు కారణం ఏంటంటే ఇదే పబ్లిక్లో ఉన్నటువంటి గన్ కల్చరు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గన్ కల్చర్ పెరిగింది. ఆ గన్నులు ప్రపంచ మార్కెట్కి అందకూడదు, అవి విధ్వంసం అయిపోవాలి, చీకట్లోనే కలిసిపోవాలనే ధ్యేయంతో పనిచేస్తున్న హీరో. అలాంటి హీరోకి ఈ తలకోనలోకి ఎందుకు రావాల్సి వచ్చింది, అక్కడ వెపన్స్ ఎందుకు పెట్టుకున్నాడు, ఆ వెపన్స్ అన్నీ ఏం చేశాడు, వీళ్ళందరూ ఎందుకు, ఒకవైపు మిలిటరీ, ఒకవైపు ఆ నక్సలైట్లు, ఒకవైపు టెర్రరిస్టులు, వీళ్ళంతా కూడా హీరో మీద ఎందుకు దాడి చేశారు, ఆ దాడిలో చనిపోయాడా లేడా, దాంతోపాటు ఈ సెకండ్ పార్ట్ కోసం ఏం లీడ్ ఇచ్చాడు, ఇవన్నీ కూడా మనం థియేటర్కి వెళ్ళి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కథ మొత్తం చెప్పకూడదు కాబట్టి. రైట్, ఇదంతా కూడా మొత్తం మీద రవితేజకు ఇది మంచి కలెక్షన్లు ఇచ్చే చిత్రంగా చెప్పచ్చు. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్. థ్యాంక్ యూ.